అందరికీ నమస్తే. నేను నెల 15 రోజుల కింద ఒక వీడియో చేసిన. ఎలక్షన్లు దగ్గర పడ్డాయి, పైసలు పంచుతందుకు మందు పంచుతందుకు చాలా మంది చాలా రకాలుగా వస్తారు, జర జాగ్రత్తగా ఉండురని ఒక వీడియో అయితే చేసిన. మరి నా వీడియో చూసిరా లేకపోతే వాళ్ళకి వచ్చింది ఆలోచన నాకైతే తెలియదు. కానీ నేను ఆ నెల 15 రోజుల కింద చెప్పిన ముచ్చటే మళ్ళా జరిగింది. ఏం జరిగింది కా ముచ్చట అంటే, ఊరి పేరు ఏం పేరు, వనపర్తి జిల్లా గోపన్నపేట ఊరంట. వనపర్తి జిల్లా గోపన్నపేట ఊర్లోనంట ఎస్సీ కాలనీలా వాళ్ళందరూ ఏమనుకురంట, ఏకగ్రీవం చేద్దాం సర్పంచ్ని అనుకురంట. ఏకగ్రీవం చేద్దాం అనగానే అట్టేట ఏకగ్రీవం చేస్తారు, లేదు లేదు పోటీ ఉండాల్సింది అనుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులంట జర డబ్బుగాల్లోని తీసుకొచ్చి ముందలేసిరంట. ముందలేయంగానే ఆ కాంగ్రెస్ పార్టీ అయినది ఒక్కిల్లేనంట. ఊర్లలో ఎట్టుంటుంది, కులబలం ఉండాలి, ఇంటి పేరుతోటి జర 10 ఇళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు, గట్టిన ఒక్కింటి వాళ్ళు బతుకొచ్చిన వాళ్ళు వెనకడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. జర్ర ఏముంటుంది ఫీలింగ్ అంటే, ఆడు ఒక్కిల్లోడు మనం 10 ఇళ్ళు ఆనకు మనకు పరగలేదా, కానీ మనం ఎందుకు వేయాలరా అనే ఆలోచన ఉంటుంది. అయితే ఆ ఒక్కిళ్ళు ఆయన జరంత ఆర్థికంగా ఉండంట, ఆయనకు అధికారం, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందంట, ఆయన తీసుకొచ్చి పెట్టిరంట. పెట్టంగానే ఆయన అబద్ధం అయితే చెప్తున్నాను ముచ్చట, కానీ పేపర్కి వచ్చిన ముచ్చట. ఆయన చిన్నగా ఏం చేసిండంట, జనాల బలం అయితే లేదు కానీ పశ బలం బాగుంది అనుకొని, నాది ఒక్కిళ్ళు అయినా కానీ నేను గెలిచి చూపిస్తాను అనుకొని చిన్న పశల ముడలు పట్టుకొని చిన్న బయలుదేరినట. బయలుదేరి ఒక ఇంటికి పోయినట. ఒక ఇంట్లోకి పోయి నేను ఓటుకు పాయలిస్తా, నాకు ఓటు వేయరు అనుకొని లోపలికి పోగానే వెనకంగా అవుతుంది గొల్లెం పెట్టినట. నేను ఇదే ముచ్చట చెప్పిన, ఓడన్న పాయలిస్తే తర్వాత దగ్గర పెట్టి మీడియాకి పిలిపిస్తే మీరే హీరోలు అవుతారని చెప్పి ఒక గదే పనిచేసిరు గీలు. బయటకు గొల్లెం పెట్టి పోలీసు వాళ్ళని పిలిపించారట. నమ్మబుద్ధి కాకుండా ఒకసారి వీడియో వస్తుంది, వీడియో చూసే ప్రయత్నం చేయరు అన్న. ఒకసారి వీడియో పెట్టే జనాలు అంతా చూస్తారు. నీవు ఏమన్నా డౌట్ ఉంటే బహిరంగ ప్రచారం అయిపోయింది. చూసిరు కదా వీడియోని. ఇంట్లోకి పోగానే బయటంగా గొల్లెం పెట్టినట్ట. బయటంగా గొల్లెం పెట్టి పోలీసులు పిలిపిస్తే పోలీసులు చిన్న తర్వాత తీసి చూస్తారు కదా, ఒక్కొక్క ఆయన మొత్తం బయటికి వెళ్ళి చూసిరు కదా ఇప్పటిదాకా వీడియోలో. అసలు సంగతి ఏంటంటే, పైసలు బాగా వస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నువ్వు ఎట్టా పైసలు పంచుతావు, పైసలు పంచి గెలుద్దాం అనుకుంటే నడవదు ముచ్చట అని చెప్తున్నట. నిజంగా ఆ ఊరోళ్ళు ఏది గోపన్నపేటన ఏదో గ్రామం ఉంది కదా, నిజంగా చైతన్యవంతులే కావచ్చు. చైతన్యవంతులు కాబట్టికనే పైసలు పంచుతోని వద్దని పోలీసు వాళ్ళకి పట్టించారు. కానీ కొన్ని దగ్గర ఏముంటుంది, అవతల ఇంటికి పోయే అక్కడ ఆ గల్లీకి పోదానగా మా గల్లీకా మెరకతోడున్నాం రారి ఆ గల్లీ వాళ్ళు అనుకురు కానీ మా గల్లీకి రారని చెప్తారు. నిన్నమన్న ఓట్లకు పైలకు పోతే దాదాపుగా ఊర్లలో ఎట్టుందంటే గొల్లెం కూడా దగ్గర పెట్టిన లేరు. గొల్లెం కూడా దగ్గర పెట్టలే. గొల్లెం తీసే అవసరం అయితే దర్వాలు మొత్తం ఏకాండి చేసి ఎల్లెలు అనుకున్నాను ముసలాయన కావాలి పెట్టి వాళ్ళని వస్తే ఇంటికి తోలని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గీలు మాత్రం గట్ట చేయలే. పైసలు ఇస్తాందుకు ఇంటకు పోగానే దర్వాజ దగ్గర పెట్టి పోలీసు వాళ్ళకి పట్టించారు. గిసవంటి చైతన్యం అన్ని ఊర్లలో కనుక వస్తే రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని అందాల ఏమన్నా అభివృద్ధి చెందే ఉపాయం ఉంటుంది. అంతేగాని వచ్చినట్టు ఇంట దొరుకుకొని ఆయన దగ్గర మొత్తం బిలేడు లేకుండా గుండు కొరికి పంపించే వాళ్ళు ఉంటే అభివృద్ధి ఎడికలైతే చెప్పురిగా అవుతుంది. అభివృద్ధి కాదు, అందరికీ ప్రతి ఊర్లలో గిసవంటి చైతన్యం రావాలి. ఇంకా నయం వాళ్ళు తలుపు దగ్గర పెట్టి గొల్లెం పెట్టిరు కానీ ఇక ఇంట్లో మొగరానికో బిగరానికో కట్టేస్తే అప్పుడు కానీ ఇంక ఉన్న ఇచ్చేది మొత్తం పోయేది. అవునా కాదా చెప్పురిగా.